ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే, ఎవరు అధికారంలో ఉన్నా సరే, పేదల విషయంలో కొంచెం అటు ఇటు ఆలోచించి ముందడుగు వేయాలి. పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఆయన హైడ్రా అనే ఒక డ్రామా కంపెనీని లాగా దాన్ని ప్రయోగించి వాళ్లకు మరి ఇంటర్నల్‌గా ఎవరి మీద కోపంతోనో, ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారో తెలియదు. కానీ పేదల యొక్క ఇళ్లను కూడా కూల్చడం ప్రారంభమైంది. ఇప్పుడు హైదరాబాద్‌లో పేదలు నాలాల మీద, నాలాల పక్కన, చెరువు కుంటల పక్కన వాళ్ళు ఓ పక్కన దోమలున్నా, ఇంకేదున్నా అక్కడ చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకొని, చిన్న ఇల్లులు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉండటం జరిగింది. ఇప్పుడు వాళ్ళది కూడా చెరువుల పేరు మీద, ఈ హైడ్రా పేరు మీద పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు హైదరాబాద్‌లో ఎక్కడ ఉన్న వాళ్ళందరూ బిక్కుమని నిద్ర లేని రాత్రులు కూడా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ హైడ్రా అనేది ఎప్పుడొస్తుందో, ఎప్పుడు కూల్చివేస్తారో, ఏ రాత్రి వస్తారో, ఎప్పుడు కూల్చేస్తారో అసలు మాకు రేపటి పరిస్థితి ఏంది? ఈ రేపు అసలు ఎక్కడుండాలి? అసలు ఎప్పటికైనా ఈళ్ళు కూలుస్తారు. ఇంక మాకు ఇల్లు లేనట్టే అనేసి వాళ్ళు దాదాపు 20-30, 40 సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నటువంటి వాళ్ళున్నారు. ఎందుకంటే అది చెరువు శిఖం పక్కనే స్థలం ఉంటుంది. ఏదో చెట్లను క్లీన్ చేసుకొని అలా చిన్న గూడు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళకు పేదలు కాబట్టి వాళ్ళను ఎక్స్‌క్యూజ్ చేసి వాళ్ళని వదిలేయటం మంచిది గానీ, ఇలా హైడ్రా పేరు మీద మరి పేదల మీద పడి, పేదల గుడిసెలు, పేదల ఇళ్లను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు పూర్తిగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అక్కడక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ఆహ్, వాళ్ళ యొక్క గుడిసెలు గానీ, వాళ్ళ యొక్క ఇళ్ళ గురించి గానీ వాళ్ళు చాలా మదన పడుతున్నారు. రాత్రికి రాత్రి ఎప్పటికప్పుడు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు వచ్చి కూలుస్తారో ఏమో అనే ఉద్దేశంతో వాళ్ళు బాగా టెన్షన్‌లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వము వీళ్ళపై హైడ్రా అనేది ఉపయోగించము అని చెప్పేసి ఒక ప్రకటన చేస్తే బావుంటుంది గానీ, ఇలా పేదల మనసులతో వాళ్ళ యొక్క ఆస్తుల మీద వాళ్ళ యొక్క చిన్న చిన్న ఆస్తి కూడా కాదది. చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని ఉంటున్న వాళ్ళ బతుకులని ఛిద్రం చేయొద్దని మరి అందరూ కోరుతున్నారు.